హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం మోస్ట్ టాప్ 50 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో హిస్టరీ నుంచి అయితే తెలుసుకుందాము. అండ్ ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ మొఘల్ ఎంపైర్ ఆఫ్ ఇండియా? ఎవరు మొఘల్ ఎంపైర్ ఇండియాలో ఫస్ట్ మొఘల్ ఎంపైర్ అని అడుగుతున్నాడు. అక్బర్, బాబర్, హుమయూన్, షాజహాన్. సో బాబర్ అనే అతను ఫస్ట్ మొఘల్ ఎంపైర్ ఆఫ్ అంటే మొఘల్స్ ని పరిపాలించారు. సో ఫస్ట్ మొఘల్ ఎంపైర్ గా మన ఇండియాలో బాబర్ ని ఎంచుకున్నారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ బిల్డ్ ద తాజ్ మహల్? అసలు తాజ్ మహల్ ని ఎవరు కట్టారు? అక్బరా, బాబరా, షాజహానా, ఔరంగజేబా? సో షాజహాన్ అనే అతను మనకి తాజ్ మహల్ అయితే కట్టాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఈస్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇన్ ఇండియా? మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరిని అంటాము? జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. ఎందుకు మహాత్మా గాంధీని మనం ఆ ఫాదర్ ఆఫ్ నేషన్ గా పిలుచుకుంటాం. నెక్స్ట్ వన్, విచ్ ఎంపైర్ వాస్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మయూరా? సో చంద్రగుప్త మయూరా అని ఏ ఎంపైర్ ని అంటారు? లైక్ ఆ ఎంపైర్ అనేది ఎప్పుడు ఫౌండ్ అయింది? చంద్రగుప్త మయూర అనేది గుప్తా ఎంపైర్, మయూర్ ఎంపైర్, మొఘల్ ఎంపైర్, చోళా ఎంపైర్? మయూర ఎంపైర్ ని మనం ఫౌండెడ్ బై చంద్రగుప్త మయూర అని అంటాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అశోక బిలాంగ్ టు విచ్ డైనస్టీ? అశోక అనేది ఏ డైనస్టీకి సంబంధించింది? గుప్తానా, మయూరానా, చోళానా, పల్వానా? సో అశోక అనేది ఆ, మయూరా అనే డైనస్టీకి చెందిందనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ రూరర్ వాస్ నాన్ యాజ్ అక్బర్ ద గ్రేట్? అక్బర్ ద గ్రేట్ అని ఏ రూరల్ ని అంటాను అంటే ఎవరిని అంటారు? ఏ ఒక కింగ్ ని అంటారు అని అడుగుతున్నాడు. హుమయూన్, బాబర్, అక్బర్, జహాంగీర్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్బర్ ని మనం అక్బర్ ది గ్రేట్ అని అంటాం. నెక్స్ట్ వన్, ద రెడ్ ఫోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్? అసలు రెడ్ ఫోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నాడు. ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, లక్నో? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఢిల్లీ. ఢిల్లీలో మనకి రెడ్ ఫోర్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్? మొఘల్ ఎంపైర్ ని ఎవరు ఫార్మ్ చేశారు? అక్బరా, బాబరా, లేదు అంటే హుమయూన్ ఆర్ ఔరంగజేబ్? సో ఆప్షన్ బి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాబర్ అనే అతని మొఘల్ ఎంపైర్ ని ఫార్మ్ చేశాడు. నెక్స్ట్ వన్, ద కుతుబ్ మినార్ ఈస్ ఇన్ ద కుతుబ్ మినార్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ముంబై ఆ, ఢిల్లీయా, హైదరాబాద్, జైపూరా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఢిల్లీ. ఢిల్లీలో మనకి కుతుబ్ మినార్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఇన్? అసలు గాంధీ ఎప్పుడు పుట్టారు అని అడుగుతున్నారు. అంటే లైక్ ఎక్కడ పుట్టారు? అమిహాబాద్, పోర్బండర్, సూరత్, రాజ్కోట్? సో పోర్బండర్ లో మనకి మహాత్మా గాంధీ అనేది అయితే జన్మించడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ ద దాండి మార్చ్? అసలు దాండి మార్చ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? భగత్ సింగ్, గాంధీయా, నెహ్రూవా, బోసా? సో మనకి గాంధీ అనే ఆయన మనకి దాండి మార్చ్ అనేది స్టార్ట్ చేశారు. హూ గేవ్ ద స్లోగన్ జై హింద్? జై హింద్ అనే స్లోగన్ ని ఎవరు ఇచ్చారు? గాంధీ ఇచ్చారా, నెహ్రూ ఇచ్చారా, సుభాష్ చంద్రబోస్, పటేలా? సో మనకి సుభాష్ చంద్రబోస్ అనే అతను ఈ స్లోగన్ ఇవ్వడం అయితే జరిగింది, జై హిందూ అని. నెక్స్ట్ వన్, హూ రోడ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? మన నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియాని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బకిం చంద్రచంద్ और रविंद्रनाथ ठाकुर और प्रेमचंद और सरोजनी नायडू? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అతను మనకి ఏంటంటే నేషనల్ యాంథమ్ అయితే రాశారు. మన ఇండియాకు ఒక నేషనల్ యాంథమ్ ని రాశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ రోడ్ ద వందే మాతరం? వందే మాతరం ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్, బకిం చంద్ర చటర్జీ ఆర్ గాంధీ, వివేకానంద? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన వందే భారతాన్ని రచించింది బకిం చంద్ర చటర్జీ.
నెక్స్ట్ వన్. విచ్ సిటీ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్? మొఘల్ ఎంపైర్ యొక్క క్యాపిటల్ ఏది అని అడుగుతున్నాడు. ఆగ్రానా, ఢిల్లీనా, బోత్? ఆగ్రా, ఢిల్లీ రెండునా, లేదు అంటే జైపూరా? ఆగ్రా అండ్ ఢిల్లీ బోత్ రెండు కూడా మొఘల్ ఎంపైర్ యొక్క క్యాపిటల్ కిందనే చెప్పుకుంటారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ బిల్ట్ ఫాత్పూర్ సికిర్? సో ఎవరు ఫేత్పూర్ సికిర్ ని బిల్డ్ చేశారా అని అడుగుతున్నాడు. అక్బరా, షాజహానా, లేదు అంటే బాబరా, లేదంటే ఔరంగజేబా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్బర్. అక్బర్ అనే అతను మనకి ఫేత్పూర్ సికిర్ అనే దాన్ని నిర్మించారు. నెక్స్ట్ వన్. ద ఇండియా గేట్ ఈస్ లొకేటెడ్. అసలు ఇండియా గేట్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ముంబైయా, ఢిల్లీనా, కోల్కతానా, చెన్నై? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ. ఢిల్లీలో మనకి ఇండియా గేట్ అనేది లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్. హూ వాస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? సో మన ఇండిపెండెంట్ ఇండియా అంటే మనకి ఇండిపెండెంట్ వచ్చాక ఎవరు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని అడుగుతున్నారు. గాంధీయా, నెహ్రూవా, పటేలా, రాజేంద్ర ప్రసాద్? సో నెహ్రూ గారు మనకి ఫస్ట్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా చార్జ్ చేశారనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియాకి అని అడుగుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలామా, నెహ్రూవా, గాంధీయా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. నెక్స్ట్ వన్. భగత్ సింగ్ వాజ్. భగత్ సింగ్ ఎవరు? ఒక కింగ్ లేదు అంటే ఫ్రీడమ్ ఫైటరా, సైంటిస్టా, పోయటా అని అడుగుతున్నాడు. సో మనకి భగత్ సింగ్ అనే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. మన ఇండియాకి లైక్ మనకి ఫ్రీడమ్ రావడం కోసం ఫైట్ చేసిన వాళ్ళలో భగత్ సింగ్ అనే అతను కూడా ఒక ఆయన అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ ఫౌండెడ్ ద మయూర్ ఎంపైర్? మయూరా ఎంపైర్ ని ఎవరు ఫార్మ్ చేశారు? ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం ఆల్రెడీ. హూ ఫౌండెడ్ మయూరా ఎంపైర్ లైక్ అనేసి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి జంబ్లింగ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అశోకానా, చంద్రగుప్త మయూరానా, లేదు అంటే బిందుసారానా, లేదు అంటే హర్షానా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చంద్రగుప్త మయూరా అనే అతను మనకి మయూరా ఎంపైర్ అయితే ఫార్మ్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ రూరల్ అంబాసిడర్ ఆఫ్ బుద్ధిజం కి ఎవరు అంబాసిడర్ అని అడుగుతున్నాడు. అక్బరా, అశోకానా, హర్షానా, బాబరా? అశోక అనే అతను మనకి బుద్ధిజం కి రూల్ చేశారు. అంబాసిడర్ గా రూల్ అయ్యారు అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద చార్మినార్ ఇస్ లొకేటెడ్ ఇన్. అసలు చార్మినార్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? హైదరాబాద్ లోనా, ఢిల్లీలోనా, ఆగ్రాలోనా, జైపూర్లోనా? మన హైదరాబాద్ అందరికీ తెలిసిన విషయమే. చార్మినార్ అనేది హైదరాబాద్ లోనే లొకేట్ అయి ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద హంపి వాస్ ద క్యాపిటల్ ఆఫ్. హంపి అనేది దేనికి క్యాపిటల్ అని అడుగుతున్నారు. చోల్ చోల్ ఎంపైర్ కా, లేదు అంటే విజయనగర ఎంపైర్ కా, లేదు అంటే మయూరా ఎంపైర్ కా, లేదంటే గుప్తా ఎంపైర్ కా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజయనగర ఎంపైర్ కి మన ఈ యొక్క హంపి అనేది క్యాపిటల్ గా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ బిల్డ్ ద బూలాండ్ దర్వాజా? సో ఎవరు బూలాండ్ దర్వాజాని బిల్డ్ చేశారు? అక్బరా, షాజహానా, హుమయూన్ ఆర్ ఔరంగజేబ్? వీళ్ళందరిలో ఎవరు అని అడుగుతున్నారు. సో అక్బర్ అనే అతను మనకి బూలాండ్ దర్వాజాను అయితే బిల్డ్ చేశారనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద సన్ టెంపుల్ ఇస్ లొకేటెడ్ ఇన్. అసలు సన్ టెంపుల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? కోర్కాన్ లోనా? ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి ఆగ్రా? వీటన్నిటిలో ఏది? కాన్కార్ లో మనకి సన్ టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సచిన్ తుప్తా ఈజ్ ఇన్. సో సచిన్ తుప్తా ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాను. మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశానా, బీహారా? సో మనకి సంచి తుప్తా అనే అతను మధ్యప్రదేశ్ లో అయితే ఉంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. అజంతా కేవ్స్ ఆర్ ఇన్. అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? గుజరాత్ లో ఉన్నాయా? ఆప్షన్ బి రాజస్థాన్, ఆర్ ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆర్ ఆప్షన్ డి కర్ణాటక? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర.
నెక్స్ట్ వన్, ఎల్లోరా కేవ్స్ ఆర్ ఇన్, మనకి ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయా, తమిళనాడు, బీహార్, ఒడిస్సా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వన్, ద గేట్ వే ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్, గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉందా, ముంబైలో ఉందా, చెన్నైలో ఉందా, కోల్కతాలోనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ముంబై. గేట్ వే ఆఫ్ ఇండియా అనేది మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద గుప్తా ఎంపైర్? మనం ఇందాక మయూర ఎంపైర్ ని ఎవరు ఫామ్ చేశారో చూసాం. ఇప్పుడు గుప్తా ఎంపైర్ ని ఎవరు ఫామ్ చేశారని అడుగుతున్నారు. సముద్రగుప్త ఆర్ హర్ష ఆర్ అశోక ఆర్ చంద్రగుప్త? మనకి మయూర ఎంపైర్ ని ఫామ్ చేసింది చంద్రగుప్త. సో ఆప్షన్ డి అయితే కాదు. సో ఇక్కడ మనకి అడిగింది గుప్తా ఎంపైర్ కాబట్టి హర్ష. హర్ష అనే అతను ఈ యొక్క గుప్తా ఎంపైర్ ని ఫామ్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీనాక్షి టెంపుల్ ఈజ్ ఇన్, అసలు ఈ మీనాక్షి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఏ మదురై, బి చెన్నై, సి మైసూర్, డి హైదరాబాద్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మదురై. మదురైలో మనకి మీనాక్షి టెంపుల్ అనేది లొకేట్ అయింది. నెక్స్ట్ వన్, విచ్ ఎంపరర్ వాజ్ నౌన్ ఫర్ రిలీజియస్ టాలరెన్స్? రిలీజియన్ టాలరెన్స్ కి ఏ ఎంపైర్, లైక్ ఏ ఎంపైర్ అనేది ఉన్నారా అని అడుగుతున్నాడు. ఔరంగజేబ్, అక్బర్, బాబర్, హుమయూన్? సో అక్బర్ అనే అతను మనకి ఇక్కడ రిలీజియస్ టాలరెన్స్ గా ఎంపరర్ గా వర్క్ అయినట్టు ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అక్బర్. నెక్స్ట్ వన్, విచ్ మూమెంటం ఈస్ కాల్డ్ ద సింబల్ ఆఫ్ లవ్? ఏ ఒక్క మూమెంట్ ని మనం సింబల్ ఆఫ్ లవ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము అని అడుగుతున్నాడు. రెడ్ ఫోర్ట్ నా, తాజ్ మహల్ నా, ఇండియా గేట్ నా, కుతుబ్ మినారా? తాజ్ మహల్ ని మనం సింబల్ ఆఫ్ లవ్ కింద రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్, హూ వాజ్ నౌన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం ఎవరిని అంటాం? గాంధీనా, ఆప్షన్ బి పటేలా, ఆప్షన్ సి బోస్, ఆప్షన్ డి నెహ్రూ? సో మనం పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శివాజీ ఫౌండెడ్ ది, శివాజీ ఏం ఫౌండ్ చేశారు? మహారాఠా ఎంపైర్ ఆర్ ఆప్షన్ బి మొఘల్ ఎంపైర్, ఆప్షన్ సి గుప్తా ఎంపైర్, ఆప్షన్ డి మయూరా ఎంపైర్? సో మనకి శివాజీ గారు మరాఠా ఎంపైర్ ని అయితే ఫామ్ చేశారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శివాజీస్ మదర్ వాజ్, శివాజీ మదర్ ఎవరు? జీజుబాయ్? ఎస్, జీజుబాయ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాణి లక్ష్మీబాయి వాజ్ ద క్వీన్ ఆఫ్, రాణి లక్ష్మీబాయి అనేది, సో రాణి లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి క్వీన్ అని అడుగుతున్నారు. ఝాన్సీ, జైపూర్, ఢిల్లీ, లక్నో? సో ఝాన్సీ అనే దానికి మన రాణి లక్ష్మీబాయి గారు అయితే క్వీన్ గా ఉన్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్ రూల్డ్, టిప్పు సుల్తాన్ ఏ ఒక్క లొకేషన్ ని రూల్ చేశారు అని అడుగుతున్నాడు. మైసూర్, ఢిల్లీ, ఆగ్రా, పాట్నా? వీటన్నిటిలో ఎందులో టిప్పు సుల్తాన్ రూల్ చేశారు, పరిపాలించారు అని అడుగుతున్నారు. సో మైసూర్ లో మనకి టిప్పు సుల్తాన్ ఆయన రూల్ అంటే లైక్ ఆ ఒక లొకేషన్ అయితే పరిపాలించారు అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హైడ్రా ఆలీ వాజ్ ద రూలర్ ఆఫ్, హైడ్రా ఆలీ అనే అతను దేన్ని రూల్ చేశారు? మైసూర్, బెంగాల్, పంజాబ్, గుజరాత్? సో హైడ్రా ఆలీ అనే అతను మైసూర్ అయితే రూల్ చేశారనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఎంపరర్ బుల్డ్ ద పికాక్ థ్రోన్? పికాక్ థ్రోన్ అని ఏ ఒక్క ఎంపరర్ అనేది ఈ పికాక్ థ్రోన్ ని బిల్డ్ చేశారో అని అడుగుతున్నాడు. షాజహానా, అక్బరా, బాబరా, ఔరంగజేబా? సో షాజహాన్ అనే అతను ఈ పికాక్ థ్రోన్ ని బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద సిక్ రిలీజియన్? అసలు ఈ సిక్ రిలీజియన్ ని ఎవరు ఫామ్ చేశారు?
గురు నాయక్ అనే అతను మనకి ఈ సిక్ రిలీజియన్ అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోల్డెన్ టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్, ఈ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నాడు. చండీగఢ్, అమృత్సర్, ఢిల్లీ, పటైలా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమృత్సర్ లో మనకి గోల్డెన్ టెంపుల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్, విచ్ మొఘల్ రూలర్ బిల్ట్ జామా మసీద్, జామా మసీద్ ని ఎవరు బిల్డ్ చేశారు అంటే ఏ ఒక్క మొఘల్ రూలర్ ఎవరైతే ఉన్నారో, ఏ ఒక్క మొఘల్ రూలర్ అనే అతను ఈ యొక్క జామ్ మసీద్ ని రూల్ చేశారు. షాజహాన్, అక్బర్, బాబర్, హుమయూన్. సో షాజహాన్ అనే అతను ఈ యొక్క మొఘల్ ఎంపైర్ ని ఏదైతే జామ్ మసీద్ ఉందో దాన్ని రూల్ చేశారనమాట. నెక్స్ట్ వన్, ద లోటస్ మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్, లోటస్ మహల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ హంపి, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ఆగ్రా, ఆప్షన్ డి జైపూర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హంపీలో మనకి ఈ యొక్క లోటస్ మహల్ అనేది లొకేట్ అయి ఉంది. నెక్స్ట్, నలంద యూనివర్సిటీ వాస్ ఫేమస్ ఫర్, నలంద యూనివర్సిటీ అనేది దేనికి ఫేమస్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మెడిసిన్, ఏషియన్ ఎడ్యుకేషన్, ట్రేడ్, అగ్రికల్చర్. సో మనకి నలంద యూనివర్సిటీ అనేది దేనికి ఫేమస్ అంటే ఏషియంట్ ఎడ్యుకేషన్ కోసం. ఏషియన్ ఎడ్యుకేషన్ అనేది దానిలో ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క పర్పస్ మీద, ఆ యొక్క ఏషియంట్ ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క నలంద యూనివర్సిటీ అనేది ఫేమస్ అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డైనస్టీ బిల్ట్ బృహదేశ్వర టెంపుల్, బృహదేశ్వర టెంపుల్ అనేది ఏ ఒక్క డైనస్టీ బిల్డ్ చేశారు అని అడుగుతున్నారు. చోల్ డైనస్టీ, మయూర ఆర్ గుప్తా ఆర్ మొఘల్. చోళ అనే యొక్క డైనస్టీ వాళ్ళు ఈ యొక్క టెంపుల్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఈస్ కాల్డ్ నేతాజీ, ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్ ని మనం నేతాజీ అంటాము. భగత్ సింగ్, బోసా, పటేలా, గాంధీయా. మనం బోస్ ని నేతాజీ లైక్ ఫ్రీడమ్ ఫైటర్ అని అంటాం. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ. మీరు ప్రతిదీ కూడా ఫుల్ ఫామ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐఎన్ఏ మీన్స్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. అండ్ అలానే మీకు ఫుల్ ఫుల్ ఫామ్స్ అనేది కూడా ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇందులో మనకి ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు ఫౌండ్ చేశారా అని అడుగుతున్నాడు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, పటేల్. సో సుభాష్ చంద్రబోస్ అనే ఈయన మనకి ఇండియన్ ఆర్మీని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లోటస్ మహల్ ఈస్ లొకేటెడ్ ఇన్, ఇది ఆల్రెడీ మనకి ఇందాక వచ్చిన క్వశ్చనే. సో ఇందాక ఆల్రెడీ మనం చూసాం హంపి, హంపిలో మనకి లోటస్ మహల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో మీకు కానీ ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అండ్ మీరు ఎలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎలాంటి టాపిక్ రిలేటెడ్ అయినా సరే నేను ఈ యొక్క ఎంసీక్యూస్ అనేది మోస్ట్ గా ఏవైతే ది బెస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, లేదు మీకు డైలీ పర్పస్ గా నేర్చుకోవాలి అనుకున్నా కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.